ఒకరిపై ఒకరు విమర్శలు ఆరోపణలతో ప్రొద్దుటూరు రాజకీయ ముఖచిత్రం వేడెక్కింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు స్థానిక వైఎంఆర్ కాలనీలోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై రాచమల్లు డిబేట్ కు రాగలరా అని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆయనకు తెలివిండి మాట్లాడతాడో తెలివి లేక మాట్లాడతాడో సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడతాడో లేదు తనకు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర టర్మ్స్ తగ్గిపోయినాయి కాబట్టి కడప జిల్లాలో రాచమల్లు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినాం కాబట్టి ఇంకా నోరుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయనకు కొన్ని విషయాలు అడుగుతా. ఫస్ట్ ఓటు చోరీ జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. నీకు మతిని మాట్లాడతావో మతి లేక మాట్లాడతావో లేదుగా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషను ఫ్రస్ట్రేషను మాట్లాడుతున్నావు అర్థం కావడంలే. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదో వచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కి పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు, నేను తీరా కనుక్కుంటే ఆ లెటర్ లోపల ఇవ్వలేదంట, వేరే లెటర్ ఏదో ఇచ్చి బయటకు వచ్చి ఈ లెటర్ చూపించాడు, ఇది నేను ఇచ్చిన. ఎన్ని రోజులు ఈ గిమ్మిక్కులు, ఈ మోసాలు, ఈ టక్కర్లు, ఈ అబద్ధాలు, ఏది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఏంది? నిన్న చూస్తే వీడియో ఎంత అసహ్యంగా ఉందంటే అది ఇళ్ల స్థలాలకు సంబంధించిన మహిళలు ఏందో వాళ్ళ మూత్రం తాగుతా, ఏందా మాటలు? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? నీకు సంస్కారం లేదా? ప్రొద్దుటూరును పరువును రోడ్డుకేసి అల్లరి చేస్తావు. మా పొద్దుటూరు భాష అయితే ఇదని ఏంది చెప్తావు అంటే ఇంకా నువ్వే పొద్దుటూరుని దిగజార్చేదానికి ఉన్నావు. బంగారులో గోల్డ్ ప్రొద్దుటూరుగా ఉన్నింది. మైసూర్ నెంబర్ 1 దసరా ఉత్సవాల్లో మైసూర్ తర్వాత పొద్దుటూరు నెంబర్ 1 ఉంటే దీన్ని అన్నిట్లను తీసేసి మరో మకావు చేసినావు పొద్దుటూరును. గ్యాంబ్లింగు, మట్కాలు, నీ హయాంలో గ్యాంబ్లింగ్లు, మట్కాలు, జూదాలు, విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలన్నీ ప్రొద్దుటూరులో చేయించి అప్పుడు పేరు పోగొట్టినావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇది ప్రొద్దుటూరు భాషలో చెప్తా ఉన్నా అంటే ఏంది? ప్రొద్దుటూరు భాష అనేది అంత నీచంగా నీకు కనపస్తుంది రాచమల్లు? నీకు నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు మాట్లాడతావా? పొద్దుటూరు నీ ఒకంది అనుకుంటున్నావా? ఇక్కడ మేము కూడా పొద్దుటూరులోనే పుట్టినాం. ఇట్లా నాలాగా లక్షల మంది ఉన్నారు పొద్దుటూరులో. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు భాష అని మాట్లాడతావే అంటే నువ్వు చిల్లరగా మాట్లాడితే పొద్దుటూరులో అంతా చిల్లరోళ్ళు అవుతారా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఫస్ట్. రెండవది, టౌన్ బ్యాంక్కి ఈరోజు నీ వల్ల దివాలా తీస్తుంది. నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని నీ ఆ అవినీతిలో నీకు భాగం ఉంది కాబట్టి ఈరోజు టౌన్ బ్యాంక్ దివాలా తీస్తుంది. టౌన్ బ్యాంకులో డిపాజిటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను, వీళ్ళు ఆఫీసర్లు చెప్పేటి పొరపాటున కూడా నమ్మకండి. సంవత్సరానికి ఒకరోజు కంతు కడతాము అంటే కనుక బ్యాంక్ ఎట్లా లాభాల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రెండవది, ఎవరైనా సరే పొద్దుటూరులో వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా మీరందరూ ప్రొద్దుటూరు ప్రజలు లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నెల నెల ఈఎంఐ కడుతున్నారా, సంవత్సరానికి ఒకసారి కడుతున్నారా? అది ఆడ బ్యాంకు దివాలా నీ వల్ల. పొద్దుటూరు పరుగు పోతుంది, బ్యాంకు దివాలా నీ అవినీతి. ప్రజల ప్రాణాలతో సేఫ్టీ లేకున్నా, ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా ఎస్ఎస్ మాల్కు పర్మిషన్లు ఆ రోజు ఓపెన్ చేయించి ప్రజల ప్రాణాలని ఫలంగా పెట్టినావు.
ఇన్ని చేస్తాండావు అరాచకాలు. నువ్వు ఒక అరాచకమైన వ్యక్తివి ప్రొద్దుటూరులో. నీ వల్ల ప్రొద్దుటూరు పరువు పోతుంది, ప్రొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తుంది, ప్రొద్దుటూరులో అభివృద్ధి ఆగిపోయింది, ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించినావు, తర్వాత ప్రజల ప్రాణాలు చెలగాలట అన్నావు. ఇన్ని రకాలైనటి ప్రొద్దుటూరుకు నీ వల్ల నష్టాలు. ప్రొద్దుటూరుకు నేను చెప్పాలంటే నువ్వు ఒక శని, ప్రొద్దుటూరుకు శని దాపరించినట్టు దాపరించినావు. ఎప్పుడు విముక్తి అవుతుందా అనుకుంటున్నారు, ప్రజలు నీకు విముక్తి చేసినారు. ఇంకా శాశ్వతంగా నీకు రాదు. రాజకీయంగా నువ్వు శాశ్వతంగా సమాధి కట్టబడినావు ప్రజల చేత. ఇప్పటికైనా మారి సిస్టంలో పోతాడావా? నోటికి వచ్చినట్టు గబ్బు కూతలు, అవులే కూతలు, పొద్దుటూరు భాష అంటావు. ఏం తమాషా ఉందా నీకు? ఇంకొకటి నీకు స్ట్రైట్గా ఇంకా క్వశ్చన్ అడుగుతాను. ఇంకా నువ్వు రావు, ఇంకా ప్రస్తుకు రావు, ఇంకా కనపరావు, మాట్లాడవు. డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్ అంటే అయిపోయింది, దాన్ని నీ హయాంలో చేసినావు. డిఏడబ్ల్యూ కాలేజీ గురించి నీకు సూటిగా ప్రశ్న వేస్తాడా? డిఏడబ్ల్యూ కాలేజీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. అది అక్రమమైన నిర్మాణమా, సక్రమమైందే? పాయింట్ నెంబర్ 2, డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు 15%, 20%, 25% ఎంతో, నాకు పర్సంటేజ్ కరెక్ట్గా తెలియదు, మీ అన్నకు భాగం ఉందా లేదా? ఫస్ట్ అక్రమ సక్రమ చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా లేదా చెప్పు. మూడోది, డిఏడబ్ల్యూ కాలేజీలో అవినీతిలో నీకు వాటా ముట్టిందా, డబ్బు ముట్టలేదా? ఈ 3 దానిలకు నువ్వు ఆన్సర్ చెప్తావా? ఈ 3టికి నీకు ధైర్యం ఉంటే, నువ్వు కరెక్ట్గా నిజాయితీవంతునివి అయితే నువ్వు ఆన్సర్ చెప్పు. ఇంకొకటి, చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వ పథకాల మీద మేమేదో అబద్ధాలు చెప్పింటే ప్రజలు ఓట్లు వేసినారంటున్నావు. ఒక క్వశ్చన్ ఒక్కటే, నేను ఎక్కువ నీకు చెప్పినా అనుకో, నువ్వు చేసినవి 100 ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు. పోనీ ధైర్యంగా ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసేటోని అది కాదు. నువ్వు రా, శివాలయం కాడికి రా, చర్చ పెడదామంటే ఒక రోజున వచ్చినావా? ఇప్పుడు కూడా నేను మళ్ళీ ఆహ్వానిస్తాడా. మనము డిస్కషన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుంది అని డిబేట్ చేద్దాం. నెంబర్ 2, నీ పరిపాలన ఎట్టుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్టుంది, ఈ రెండింటి మీద డిబేట్ చేస్తాం. నువ్వు రా. ఇంకా మూడోది, అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు, వీటి మీద డిబేట్ చేద్దాం. ఈ 3 మీద నువ్వు ఎప్పుడు శివాలయం సర్కిల్కి వస్తావో రా. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమా సక్రమా చెప్పు. ఇంకొకటి, ఈసారి గన నువ్వు ఇష్టానుసారము ఇక్కడ నువ్వు ఏంటంటే అది మాట్లాడితే, ప్రొద్దుటూరును నువ్వు గన ముందు పెట్టి మాట్లాడి కించపరిచే విధానాలు చేసినావనుకో, నేనైతే సీరియస్గా చెప్తానా, నీకు ప్రతి ఇంటికి కరపత్రం కొట్టి కరపత్రం పంచుతా. ప్రతి ఇంటికి పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇళ్లకు నీ వల్ల పొద్దుటూరుకి ఏం నష్టాలు జరిగితేనే కరపత్రం పంచుతా. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడతావు నేను మూత్రం తాగినట్టు, లేకపోతే నువ్వు మూత్రం తాగినట్టు. ఏందా మాటలు? మూత్రం తాగేందుకు? బహిరంగ చర్చకు రా. నువ్వు నిజాయితీవంతుని కదా. దా. ఇప్పుడు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమా సక్రమా, మీ అన్నకు భాగం ఉందా లేదా? నాకేం అర్థం కాలే. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, నిన్ను ప్రజలు ఏమనుకుంటున్నారంటే యు ఆర్ ఫర్ సేల్. నేను మళ్ళా చెప్తానా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి గొంతమ్ముకొని బతుకుతున్నాడు. ఈ రోజుకి కూడా ప్రతిపక్షంలో గొంతమ్ముకొని బతికే వ్యక్తి నువ్వు. దానికి ఉదాహరణ చెప్పినా. మహర్షి స్కూల్ని మాట్లాడినావు, పిల్లేస్తానని చెప్పినావు, రాత్రి డబ్బు తీసుకున్నావు, నెక్స్ట్ రోజు సైలెంట్గా ఉన్నావు. తర్వాత ఎస్ఎస్ మాల్లో డబ్బు తీసుకున్నావా, 2.5 కోటి ముట్టిందే అంటే ప్రమాణం చేస్తా అంటావు. మీ అన్న నువ్వు బంగారెడ్డి ముగ్గురు రాండి అని చెప్తే మళ్ళీ ఏంటో విలేకరులను, క్వశ్చన్ వేసిన వాళ్ళను తిట్టి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసేసి అది పక్కన వేసినావు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం ఉందా లేదా? అది అక్రమా సక్రమా? దాంట్లో నీకు డబ్బు ముట్టిందా ముట్టలేదా? ఇవి మాట్లాడవు. ఊరికే ప్రెస్ ఉంది కదా అని చెప్పేది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఎంత తెలియనుడు అనే దానికి ఉదాహరణ రాచమల్లుకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడం. నోరు ఉందని రొంచేపు షర్మిల అంటావు, రొంచేపు మిథున్ రెడ్డి వాళ్ళ అరెస్ట్ అంటావు, రొంచేపు ఇంకోటి జరిగింది అంటావు. దేశంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా నీకే. పొద్దుటూరులో నువ్వు చేసేటి మాత్రం మాట్లాడవు. ఏమన్నా అంటే నా మీద అవినీతి చేసింటే నా మీద బేయండి ఎంక్వైరీ అంటావు. లోపకాయలు ఒప్పందం ఉంది నీకు, నీ మీద బేయరు. నేను చెప్తాడా కదా, నీ మీద బేయరు. కారణం నీకు లోపకాయలు ఒప్పందం ఉంది, బేయరు. దాన్ని పట్టుకునేది ప్రజల ముందుకు వచ్చేది ఎందు పెద్ద నేను నిజాయితీవంతుని, నేను సత్యహరిశ్చంద్రుని, నేను అబద్ధాలు చెప్పను, నేను నిజాయితీవంతుని, లెక్క తీసుకోలే. నువ్వు లెక్క తీసుకోలేదా?
గొంతు అమ్ముకుంటున్నావు నువ్వు. ప్రెస్ మీట్లు పెట్టేది నువ్వు లెక్క కోసం. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావడంలే, నిన్న కడ్డీలు ఏదో మాయమైనావు అన్నాడు. ఈ కడ్డీలు యాడికి పోయినావు అంటే కనుక ఒక ప్లేస్కి పోయినాయని చెప్పినాడు. నాకు అర్థం కాదు ఏంటంటే ఆ ప్లేస్లో ఇతను భాగస్తుడే. ఏమన్నా ఆ పొద్దు కడ్డీలు ఎత్తేటప్పుడు టన్నుల్లో తేడా వచ్చింటుంది, నీకు పొట్లం ఇవ్వడంలో తేడా వచ్చింటుంది, ప్రెస్ మీట్ పెట్టింటావు. ఈ పొద్దు రేపో వాళ్ళు పొట్లం ఇస్తారు, మాట్లాడవు. ఏంది నీ కడ్డీలు దొంగతనం జరిగిందని నువ్వే అంటావు. ఆ కడ్డీలు యాడికి పోయినాయంటే మళ్ళీ నువ్వు ఒక అపార్ట్మెంట్కి పోయినాయంటావు. ఆ అపార్ట్మెంట్లో ఏంది రా నాయన అంటే మీ అన్న దాంట్లో భాగస్తుడు. నా డౌట్ ఏంటంటే ఆ రోజు వాళ్ళు ఏమన్నా నీకు బంగారు కడ్డీలు ఇస్తామని అంటారు. ఆడ పొరపాటున ఐరన్ కడ్డీలు ఇచ్చారు కాబట్టి నాకు బంగారు కడ్డీలు లేదని లెక్కబడలేదని మాట్లాడుతున్నావు. కడ్డీల విషయంలో నాకు అర్థం కావడంలే. 2-3 రోజుల నుంచి ఆలోచన చేస్తున్నా, ఏందిరా నాయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇతనికి ఏమన్నా తలకాయ చెడిపోయిందా, ఏమన్నా సైకలాజికల్గా డిస్టర్బ్ అయినాడా అని. వాళ్ళ అన్న ఉన్నాడు కిరణ్ అన్న, వాళ్ళ బామర్ది బంగారెడ్డి ఉన్నాడు. మీరన్నా ఆయనకు చెప్పండి, ఏందిరా స్వామి నీ ఎల్లరి, నువ్వేం మాట్లాడుతున్నావురా, నేను దాంట్లో భాగం ఉండారా 15%. వాళ్ళన్న చెప్పడు. వాళ్ళన్న రియల్ ఎస్టేట్లో మా అన్న నిజాయితీవంతుడు, మా అన్న రెక్కల కష్టం మీద లెక్క సంపాదించిన, మా అన్న రాముడు, నేను లక్ష్మణి అన్నీ చెప్తావు. మీ అన్న రాముడే కావచ్చు, నీకు ప్రజలకు ఏం ఉపయోగం? ఆ కడ్డీల్లో భాగం 15% మీకు భాగం ఉందని నేను చెప్తా అంటే దానికి రేపు ఆన్సర్ చెప్పాడు. డిఏడబ్ల్యూ కాలేజీ చెప్పాడు, ఎస్ఎస్ మాలో లెక్క తీసుకునేవంటే చెప్పాడు, ఏవి చెప్పాడు. ఏదో ఒకటి పట్టుకొని వస్తాడు, అల్లరి చేస్తాడు. ఏమన్నా అంటే ఆడ రాళ్ళు వేసుకున్నారు, మీరు కేసు పెట్టలే. పొద్దున్నగులు ఏంది పోలీసులు మాట్లాడుతున్నావు. రాళ్ళు వేసుకుంటే కాదు నాయన, మీ వాడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి మేరవామూర్తిని ఒక బీసీకి సంబంధించిన వాడిని తలకాయ వదలు కొడితే పోలీసులు కేసు పెట్టలే. ఏదో 10 మంది ఆవేశంలో ఈ పక్క మా వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఏదో తెలియక కమ్యూనికేషన్ అయ్యి ఒకరికొకరు ఏదో ఒక 4 రాళ్ళు రువ్వుకున్నారో దాన్ని పట్టుకొనిలే. అది ఏందో పెద్ద ఈయనకు దేశ సమస్య అయినట్టు, ఈ రాళ్ళు ఎవరికన్నా తగులితే ఎట్లా. మా ఇంటి మీద ఇచ్చినావే అప్పుడు వాళ్ళందరినీ పంపించి వీడియో చూపించిన. ఆ పొద్దు దారిలో మనుషులు లేదు, అప్పుడంతా ఇక్కడుండే మనుషులంతా వేరే గ్రహానికి పోయినారు, చంద్రుడి గ్రహానికో ఇంకో గ్రహానికో పోయింటారు అప్పుడు ప్రజలు. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఉండరు, రాచమల్లు పంపిస్తున్నాడు కాబట్టి అప్పుడు ప్రజలకు తగలవు దెబ్బలు. ఏందేందో మాట్లాడతావు, ఏంది అసలు నీ ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావడంతో చెప్పు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ అన్నకు బంగారెడ్డికి రిక్వెస్ట్ చేస్తానా, ఒకసారి ఆయనతో కూర్చొని ఒకరోజు మీరు రాజకీయాలని పక్కన పెట్టేసి ఒకరోజు రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారిని ఎక్కడికన్నా మీరు హార్స్లీ హిల్స్ కానీ లేకపోతే ఊటీకి కానీ కొడైకెనాల్కి కానీ అక్కడ ఏదైనా ఒక విహార కేంద్రానికి పిలిచకపోయి అయ్యప్పను ఫస్ట్ కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి ఏంది నీ ప్రాబ్లం ఏంది, ఎందుకు డిస్టర్బ్ అయినావు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమే, గెలుస్తావు ఓడిపోతావు. ఇప్పుడు నాకు సీట్ రాలే, నేనేమన్నా సీట్ రాలేదని చెప్పి ఏమన్నా డిస్టర్బ్ అయ్యి ఏమైనా చేస్తానా. మీరు కూర్చోబెట్టుకొని అతన్ని ఫస్ట్ మాట్లాడి 1 గంట మీరు ఫ్యామిలీ రిలేషన్స్ ముందు బహుబాంధవ్యాల ఎప్పకు చెప్పండి, ఎట్లా ఏంది అని చెప్పి, అరే నాయన నువ్వు ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఇట్లా పొద్దుటూరిని కించపరచాకు, ఇట్లా లేడీసులు మూత్రాలు ఇట్లా నానాక నీచమైన మాటలు మాట్లాడాకు, కొద్ది రోజులు మానసికంగా స్టేబుల్గా అని చెప్పి అతనికి కొంచెం ధైర్యం ఇవ్వండి. మానసిక ధైర్యం ఇచ్చి అతన్ని కొంచెం మీరు సెట్ చేసేగినాక ఇట్లాంటి కూతురు రావు. వాళ్ళన్న పట్టించుకున్నాడో లేదో తెలీదు. ఆయన పాపం బంగారు రెడ్డి, ఆయన ముద్దుల బామర్ది, ఎవరన్నా బావ కళ్ళల్లో ఆనందం కోసం మున్సిపాలిటీని మొత్తం సర్వనాశనం చేశాడు బంగారెడ్డి. ఆయనకు తెలీదు. వేరే వాళ్ళు మన ఏమన్నారు తెలుసా, ఎస్ఎస్ మాల్లో అవినీతి జరిగింది కదా, అది బంగారెడ్డి లేదా నేను క్వశ్చన్ అడిగితే వాళ్ళవాడే ఒకడు నాతో ఏం చెప్తాడని. అలా నువ్వు ఒక విషయం మర్చిపోయినావు, బంగారెడ్డి కొంపలో కంటే మున్సిపల్ ఆఫీస్లోనే ఎక్కువ టైం గడిపినాడు అధికారంలో ఉన్నప్పుడు, నీకు తెలుసా తెల్లా పాయింట్ అన్నాడు. అంటే నువ్వు కుటుంబం కంటే మున్సిపాలిటీలోనే గంటలు గడిపిన బంగారెడ్డికి పాపం ఇది తెలీదు. మొన్న వచ్చి కడ్డీలు జరిగేయాల కల్లా అది ఏం జరిగిందో ఎంక్వైరీ జరుగుతుంది. మా ప్రభుత్వంలో వాస్తవంగా ఇప్పుడు ఏఈని అరెస్ట్ చేసినారు, అమ్మినోడు, దాని వెనకాల ఎవరు ఉన్నారనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తీస్తారు. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే అరెస్ట్ చేయరు కదా. సరే చేసినారు, ఎవరు తప్పు చేసినారో, ఎవరు తప్పు చేసినా కూడా నేను కూడా దాన్ని తేల్చమంటాడా, తప్పు చేసినోని శిక్షించాలా. అయితే బంగారెడ్డి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత నువ్వు పెట్టినావు. ఎస్ఎస్ మాల్ది చెప్పమంటే ఏం బంగారెడ్డి పలకడే లేదు, ఇంకొక విషయం ఏదైనా చెప్తే పలకడే. అందుకే మంచి చల్లని ప్రదేశానికి మున్నార్ కానీ ఊటీ కానీ కొడైకెనాల్కి కానీ అక్కడ తీసుకుపోయి కుటుంబ సభ్యులు ఆయనకు మానసికంగా దృఢంగా చేయండి. ఫస్ట్ ఓడిపోతే ఓడిపోయినాము, రాజకీయాల్లో నష్టం ఏం లేదురా నాయన, నువ్వు ఇట్లా ఓడిపోయిన బాధలో ఫ్రస్ట్రేషన్లో ఏంటంటే కారుకూతలు కూసి మన ఎత్తికి తేవాకని చెప్పి అతనికి చెప్పండి.
ఫస్ట్ అతనికి ఎట్లా దానికి ఎందుకు చెప్పంటున్నా అంటే ఐటీడీపీకి ఓట్లకు ఏం సంబంధం నాకు అర్థం కాలే. అంటే ఇది ఎట్లుందంటే వేరే డిపార్ట్మెంటు వాళ్ళు ఏదో సోషల్ మీడియా డిపార్ట్మెంట్ చూస్తా అంటే వాళ్ళని ఐటీడీపీని బదనాం చేయాలని. ఎవడో నీకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాయించిన నా కొడుకు తెలివిలే, వాడు ఆ స్క్రిప్ట్ ఇచ్చే నువ్వు చదువుతాండావు. నువ్వు ఫస్ట్ మెంటల్గా స్టేబుల్గా ఎందుకు కమ్మంటాడా అంటే ప్రతిపక్ష నాయకుడు అనేవాడు, ప్రతిపక్ష పార్టీలో ఉండేవాడు నిజమైన ప్రజా సమస్యల్ని అడ్రస్ చేస్తే గనక వాటిని ప్రభుత్వం దృష్టికి పోతే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో వాడు మంచి చెప్పినా కూడా చేసే మంచి మనసుండే వ్యక్తి కాబట్టి నువ్వు ఆ లైన్లో ప్రయాణం చేయి. అంతేగాని ఊరికెలా కడ్డీలు పోయినాయంటే ఎవరో చెప్తే అడిగి తీసిపోయారు, ఆడేం కేసు పెట్టలే. ఎస్ఎస్ మాల్లో లెక్కదంటే పలకవు. ఎస్ఎస్ మాల్ కాడది పోలీసుల మీద అన్నిసార్లు పడుతుండావే. ఎస్ఎస్ మాల్లో నీకు 2.5 కోట్లు లెక్క తీసుకొని ఇసుక తోలిచ్చావు. ఆ పొద్దు కెమెరాలు ఉన్నాయి కదా, ఇప్పుడు సవాల్ చేయి, కెమెరాలు ఉన్నాయి కదా మరి నేను తోలే అని డేటా తీపి. కెమెరాలు చాలా ఉన్నాయి కదా, నువ్వు నిరూపించుకో. మేము నీ మీద ఆరోపణ చేసినాం, నీ శీలము మంచిది కాదు. నువ్వు ప్రొద్దుటూరులో నీ వాయిస్ ఫర్ సేల్, నువ్వు శీల పరీక్షకు రావు, చర్చకు రావు, అవాకులు చవాకులు పేలుతావు. ఫైనల్గా నీకు వార్నింగ్, నోరు అదుపులో పెట్టుకొని ప్రెస్ మీట్లు మాట్లాడు. రెండవది డిఏడబ్ల్యూ కాలేజీ గురించి నీకు డబ్బు ముట్టిందా ముట్టలేదా, నీకు భాగం ఉందా లేదా, అది కాలేజీకి సంబంధించిన స్కూలుకు సంబంధించిన భూమి, దాంట్లో మీ అన్న పార్ట్నరా కాదా, ఈ చెప్పు ప్రొద్దుటూరు ప్రజలకు. నువ్వు గన ఈ విషయాలు ప్రెస్లో చెప్పలేదనుకో, నెక్స్ట్ 3 రోజుల తర్వాత ఇంకొక ప్రెస్ మీట్ పెడతా. నీకు 10 రోజులు టైం ఇస్తా. నువ్వు ప్రెస్లో కన్నా డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి మాట్లాడలేదనుకో 11 రోజులు నేను మీ ఇంటికాడికి వస్తా. గలాట కాదు, నేను ఈ మాదిరి మనుషులు నేర్చుకొని ఇట్లా ఇళ్ళ మీదకి రాను. నా వెనకమ్మడి రోజు ఎన్ని బండ్లకు బయటకు వస్తానో నా మనుషులు 10 మందితోనే నేను మీ ఇంటికాడికి వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తా. ఎందుకు చేయాల్సి వస్తుందంటే నువ్వు పార్టీ గురించి, మా పార్టీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. దానికి నేను నీ ఇంటికాడికి వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తా. అంత దూరం తెచ్చుకోకుండా నువ్వే భాగం ఉందో లేదో చెప్పు, అక్రమ సక్రమ చెప్పు, లెక్కెత్తినావో లేదో చెప్పు. లేదు ఇప్పుడు మాట్లాడినావు కడ్డీల్ది వాయిస్ ఫార్ సేల్ అయిపోయాయి. రేపు మన్నాడు లెక్క పడింది అనుకో అయిపోయాయి, ఇంకా ప్రెస్ మీట్ ఉండదు, ఇంకా కొత్త సబ్జెక్టు పోతుంది. గొంతమ్ముకుండేవాడు గూగుల్ సెర్చ్లో ఎంత సెర్చ్ చేసినా గొంతమ్ముకుండేవాని పేరు ఏంటంటే రావడంలే. నేనే రాచమల్లి ఒక పేరుతో ఫస్ట్ పెట్టేసి దాన్ని ఫిక్స్ చేస్తాం అనుకుంటున్నాం. భవిష్యత్ తరాల్లో ఇంకొక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో నీలాంటి వాళ్ళు ఉంటారు, గొంతమ్ముకుంటారు ప్రెస్ మీట్లు పెట్టి. అట్లాంటి వాళ్ళకు ఏం పేరు అంటే రాచమల్లు అనే పేరు పెడుతున్నాం. ఎవడైనా ఈ ప్రపంచంలో గొంతు అమ్ముకునేవాడు ఉన్నాడు ఎవడన్నా అంటే కనుక ఫస్ట్ నీ పేరు రావాలా రాచమల్లు అని. ఆ మాదిరిగా మేము గూగుల్ని కూడా దాన్ని మారుస్తున్నాం, దానికి పంపిస్తున్నాం. ఈ మెసేజ్ కొడితే ఈ ఆన్సర్ ఉన్నాడు ఒకటి. ఎగ్జాంపుల్ మా ఊళ్ళో అమ్ముకుంటా అంటాడు గొంతు అనే దానికి నిన్ను పంపిస్తున్నాం. ఆడికి వచ్చింది నీ స్టేజు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టాలా. రెండోది సంస్కారం. ఫస్ట్ వాళ్ళన్నని రిక్వెస్ట్ చేస్తాను నేను, పెద్దోని అన్నా కూర్చోబెట్టి ఆయనకి కుటుంబ సభ్యులను రిక్వెస్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడేటప్పుడు వల్గర్గా లేకుండా పద్ధతిగా ఆ వడ్లు చూపిస్తా బూతులు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అవి నేను తీసి పంపిస్తా చూడండి. అవి మాట్లాడకుండా అతన్ని ఫస్ట్ మెంటల్ డిస్టర్బెన్స్ నుంచి, అతనికి ఏదో సమస్య ఉంది మానసికంగా, లోపల ఒక సమస్య ఉంది, ఆ సమస్య ఏందో కనుక్కొని మీరు తొందరగా ఆయనకి వైద్యం చేసి ఆయనని మంచి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన రావాలని కోరుకుంటాడా. రెండవది పద్ధతిగా ఉండాలా, నోరు అదుపులో పెట్టుకో, పద్ధతిగా పో. నువ్వు కేకలేయడము అర్చడము ఊరికే నువ్వేదో గంభీరంగా ఉన్నావని చెప్పి నువ్వు అడిచే నీ ఉడత ఊపులకి ఎవడు భయపడ్డు. రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాయిస్ ఫర్ సేల్, డిఏడబ్ల్యూ కాలేజీలో డబ్బు ఇచ్చినావు, అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ అడుగు. అది అడిగితే నీ నిజాయితీ బయటపడుతుంది. ఇది ప్రొద్దుటూరు ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతా. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి ఎందుకు తెలుగుదేశం పార్టీ మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే దానికి కూడా నేను క్లియర్గా చెప్తాను ప్రొద్దుటూరు ప్రజలకి. అతను ఓటమిని జీర్ణించుకోలే ఒకటి. 2 అతను ఇంకా మారలే. మనిషి దెబ్బ పడినప్పుడు మారాలా, కానీ ఇతను ఇంకా దిగజారిపోయి, అంటే అది గొడ్డలి పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు మారరు, ఇతను కూడా మారడు. నేనేం కోరుకుంటున్నా అంటే ఇతని వల్ల పొద్దుటూరుకు చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఇతనికి మెంటల్గా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కోరుతాను.